హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడక్షరాల నామం 400వ నామం వ్యాపిని. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకున్నప్పుడు ఓం వ్యాపిన్యే నమః అని చెప్పుకోవాలి. వ్యాపిని అంటే వ్యాపనత్వ లక్షణము కలిగినది అనేది స్థూలార్థం. జగత్తు అంతా కూడా వ్యాపించినది తల్లి లలితా పరమేశ్వరి. 3 విధాలుగా వ్యాపిస్తుంది. ద్రవ్య జ్ఞాన క్రియ. ద్రవ్యం అంటే ఒక వస్తువు, దానిలో స్వాభావికంగా ఒక జ్ఞానం ఉంటుంది. ఒక చెట్టులోనే అది రెమ్మగా కొమ్మగా ఎదగడం అనేటువంటి ఒక స్వాభావిక జ్ఞానం ఉంది. అప్పుడే పుట్టిన పిల్లవాడు నాలుక మీద తేనె వేస్తే చప్పారించాలనే జ్ఞానం ఏ పుస్తకం చదివితే వస్తుంది చెప్పండి? ఇది చితిహి అంటే ప్రతిదానిలో కూడా స్వాభావికంగా ఉన్నటువంటి జ్ఞానం. ఇది ద్రవ్యంలో ఉన్న జ్ఞానం. ఈ జ్ఞానంతో క్రియ జరుగుతోంది. నాలుకతో రుచి తెలుసుకోవడం అనే జ్ఞానం చేత తినడం అనే క్రియ జరుగుతోంది. ఇలా ప్రతి పదార్థానికి కూడా ద్రవ్య జ్ఞాన క్రియ అనే 3 ఉంటాయి. ఈ ద్రవ్య జ్ఞాన క్రియలుగా వ్యాపించబడినటువంటి చైతన్యమే వ్యాపిని. ఇలా వ్యాపించి రకరకాల ఆకారాలలో భేదం తప్ప అందులో ఉన్నటువంటి చైతన్యం మాత్రం ఒక్కటే అని మనకి తెలుస్తుంది. ఆకాశవత్ సర్వగతాత్వాత్ వ్యాపి అంటే ఆకాశం వలె సర్వగతము కనుక వ్యాపిని కూడా అంతా కూడా వ్యాపించినది. తరంగాలలో జలము వలె కారణముగా సర్వకాలాలలోనూ సర్వకార్యాలలోనూ వ్యాప్తి చెంది ఉన్నది అని అర్థం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించుకున్నప్పుడు మనకి సర్వవ్యాపకమైనటువంటి తల్లి గురించి తెలుస్తుంది. ఓం ఐం హ్రీం శ్రీం వ్యాపిన్యే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్ సింహాసనేశ్వర్యే నమః.